जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్న జన్మభూమి గొప్పదిరా. నీ తల్లి మోసేది నవమాసాలేరా. ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. ఆ రుణం తల కొరివితో పోవునురా. ఈ రుణం ఏ జన్మలో తీరునురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్న జన్మభూమి గొప్పదిరా. నీ తల్లి మోసేది నవమాసాలేరా. ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. ఆ రుణం తల కొరివితో తీరునురా. ఈ రుణం ఏ జన్మలో తీరునురా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రేక్షకులు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఈ పాట ఒకటి. కన్న తల్లి, మనకు జన్మనిచ్చిన కన్న తల్లి, అలాగే మనకు ఈ భూమి మీదకి రావడానికి స్థానం ఇచ్చినటువంటి భూమాత, ఇద్దరు కూడా ఎవరు ఎక్కువ అనే విషయాన్ని ఈ పాటలో చాలా అద్భుతంగా పాత సినిమాలలో వివరించడం జరిగింది. కన్న తల్లి కన్నా, మనకు జన్మనిచ్చిన కన్న తల్లి కన్నా ఈ భూమి మీద నిలబడడానికి స్థానం ఇచ్చిన ఈ భూమి చాలా గొప్పదన్న విషయాన్ని పాత సినిమాలో మనకు వివరించారు. ఈ పాట అనేది చాలా ఇష్టమైనది నాకు. ఈ పాటను మీరు ఎప్పుడైనా కూడా సినిమాలో కానీ, పాటల రూపంలో, ఆడియోల రూపంలో కానీ ఎక్కడైనా విని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే దేశభక్తి పాటలు మీకు ఇంకా ఏమైనా వచ్చి ఉంటే ఆ దేశభక్తి పాటలు ఏ పాటలు మీకు వచ్చు అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన భారతదేశం అనేది మనకు జన్మనిచ్చిన కన్న తల్లి కన్నా చాలా గొప్పది. అలాంటి భారతదేశానికి మనము సేవ చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. భారతదేశానికి కాపాడుకోవడానికైనా, భారతదేశాన్ని శత్రువుల నుంచి కాపాడడానికైనా, అలాగే భారతదేశం గౌరవాన్ని పెంచడానికైనా కూడా మనం ప్రతి క్షణము ప్రయత్నం చేస్తూనే ఉండాలి, కాపాడుతూనే ఉండాలి భారతదేశాన్ని. ఇది మన కర్తవ్యం. ఎందుకనంటే మన తల్లి మనకు 9 నెలలు తన కడుపులో మోసి భూమి మీదకి తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఈ భూమాత, భరతమాత మనల్ని ఉన్నంత వరకు, 100 సంవత్సరాలు భూమి మీద ఉన్నంత వరకు తను భరిస్తూనే ఉంటుంది. అందుకే కన్న తల్లి కన్నా, నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చిన కన్న తల్లి కన్నా ఈ భరతమాత చాలా గొప్పదన్న విషయాన్ని ఈ ఒక్క పాటలో చాలా బాగా వివరించారు మన పెద్దలు. ఈ పాట ఎప్పుడో పాత సినిమాలలో నేను చూశాను. అది నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒక పాట. ఈ పాట మీకు కూడా నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఈ సనాతన్ ఛానల్కు మీరు ప్రోత్సాహాన్ని కలిగించండి. మీరు చేసే లైకు, షేరు, కామెంట్సు నా సనాతన్ ఛానల్ను ముందుకు నడిపించడానికి నాకు ప్రోత్సాహాన్ని కల్పించిన వారవుతారు. మీరు మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు చూసినందుకు, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. మీరు నిజంగా భారతదేశాన్ని గౌరవిస్తున్నట్లయితే, భారతదేశము అంటే మీకు భక్తి భావన అనేది ఉంటే, నాకు మీరు దేశం పట్ల ఎంత భక్తి భావనతో ఉన్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.